దోస్తుగాడు గోవా పోదామంటే ప్లేన్ టికెట్ బుక్ చేసిండు, ఏరోప్లేన్ అయితే ఎక్కినాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిననేది తాగండి. కొత్త కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి అయితే మనం వెళ్ళిపోయినాం చక్కగా. ఇక మన ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని లోపలికైతే గుసాంచినాం చక్కగా. ఇక్కడ నుంచి మనం ఎక్కే విమానంలోకి అయితే ఎంట్రన్స్ ఉంది. మొత్తానికి మనం అయితే విమానంలోకి అయితే గుసాంచినాం. మనం కూడా పిట్టెలకు ఎగరడానికి సిద్ధమైనాం. విమానంలో విండో సీట్ వస్తే అదృష్టం అంటారు, మనకైతే విండో సీట్ దొరికింది. మన జిందగీలో ఇదే మొదటిసారి విమానం ఎక్కినాం, అందుకే మనం అయితే ఫుల్ ఖుషి అయిపోతున్నాం మొత్తం. మనమైతే మెల్లమెల్లగా ఆకాశంలోకి అయితే వెళ్ళిపోతున్నాం. చిన్నప్పుడు ఆకాశంలో పైన ఏముంటుందో అనుకునేది. అందరికీ జీవితంలో విమానం ఎక్కాలనే కోరిక అందరికీ తప్పకుండా ఉంటుంది. మొత్తానికి నా చిన్నప్పుడు కళ అయితే నెరవేరింది. ఆకాశంలో ఉన్నాను ప్రస్తుతానికి. కిందికి చూస్తే అసలు భూమే కనిపిస్తలేదు. ఆకాశంలో ఈ వ్యూ మాత్రం జబర్దస్త్ అనిపించింది నాకైతే. ఒక గంట తర్వాత మనమైతే గోవాలోని మొప్పా ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయినాం. అదేంది ఒకే గంటలో హైదరాబాద్ నుంచి గోవాకు రావడం ఏంది అని ఆశ్చర్యపోయాను. గోవాలోని బాగా బీచ్కి అయితే ఎంటర్ అయిపోయినాం మనం చక్కగా. బాబా చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోయినాయి. వేరే లెవెల్ వర్మ అనిపించింది. లైటింగ్స్, క్రాకర్స్, సాంగ్స్ వేరే లెవెల్ అసలు. ఎక్కడ చూసినా ఫుల్ పబ్లిక్, జాతర సాగినట్టు ఉంది. మనం ఎక్కడ అయిపోతాం అన్నట్టే ఉంది నాకైతే. అందరు కడుపు నింపుకుంటారని మనల్ని కూడా కడుపు నింపుకొని మంచిగా మింగి యుద్ధానికి సిద్ధమై ఎగురుతురు, చిందులేస్తురు.
దారిలో పోతుంటే ఏదో కొత్తగా ఉందని ఇలా కాలు పెట్టినాం. చేపలన్నీ వచ్చి మన కాలం కొరుకుతున్నాయి, మొత్తం గిలిగిలు చేస్తున్నాయి ఇవి. ఇది మన కాళ్ళలో గోళ్ళలో ఉన్న దుమ్మును మొత్తం క్లీన్ చేస్తుంది. అట్నే పాదాలను కూడా అన్ని కాళ్ళని మొత్తం మిక్సింగ్ క్లీన్ చేస్తుంది. ఇది కూడా పడితే అనిపించింది మనకైతే. సో ఫ్రెండ్స్, ఇదే అండి మన మొత్తానికి మన గోవా ట్రిప్. నచ్చితే మన వీడియో షేర్ చేయండి అందరికీ. అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాం. బాయ్ ఫ్రెండ్స్.